న్యాయవాదులపై దాడులు పునరావృతం కాకుండా రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్రాల నాగేష్ డిమాండ్ చేశారు. ఓ కేసు విషయంలో ఎన్బిడబ్ల్యూ నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన ఆదిలాబాద్ న్యాయవాదులు కౌశిక్ సింగ్, మనోజ్లపై నిందితులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఘటనను ఖండిస్తూ మంగళవారం విధులు బహిష్కరించి జిల్లా న్యాయస్థానం ఎదుట నిరసన తెలిపారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హోరెత్తిచ్చారు. న్యాయవాదులపై ఎక్కడో ఓ చోట వరుస దాడులు జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. తాజాగా జరిగిన దాడిని ముక్త ఖండంతో ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. దాడికి నిరసనగా ఎవరు కూడా న్యాయం సాయం చేయవద్దని ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నామన్నారు. న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే అమలు చేయాలని, న్యాయవాదులపై దాడులు జరగకుండా కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. నిన్న ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ చెందినటువంటి న్యాయవాది కౌశిక్ సింగ్ గారు విధి నిర్వహణలో భాగంగా ఒక నేరస్తునికి న్యాయస్థానం జారీ చేసినటువంటి నాన్ బెయిలబుల్ వారెంట్ ను ఎగ్జిక్యూట్ చేయడానికి సహచర న్యాయవాది మనోజ్ ను తీసుకొని నేరస్తుని ఇంటికి పోగా నేరస్తుడు పథకం ప్రకారం న్యాయవాది మీద దాడి చేయాలనేటువంటి ఉద్దేశంతో మరణాయుధాలను చేత పట్టుకొని విచక్షణ రహితంగా ఇద్దరు న్యాయవాదుల మీద దాడి చేయడాన్ని ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ ఏకగ్రీవంగా ఒక తీర్మానం చేసింది. ఎవరైతే న్యాయవాదుల మీద దాడి చేసిందో ఆ న్యాయవాదులకు ఎవరు కూడా న్యాయవాదులు బార్ అసోసియేషన్ చెందిన న్యాయవాదులు బెయిల్ ఇవ్వడానికి సహకరించకూడదని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. ఇయ్యాల కాదు, నిన్న కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి మేము ఈ ప్రభుత్వాలని డిమాండ్ చేస్తూ అనేక ఉద్యమాలు చేశాం. న్యాయవాదుల మీద అనేక సందర్భాల్లో తెలంగాణ ప్రాంతంలో యావత్ భారతదేశంలో దాడులు జరుగుతున్నాయి. న్యాయాన్ని పరిరక్షించేటువంటి న్యాయవాదులకే రక్షణ లేదని చెప్పేసి మేము గగ్గోలు పెడుతున్నప్పటికీ ఇంతవరకు కూడా ఈ యొక్క ప్రభుత్వాలు న్యాయవాద రక్షణ చట్టాన్ని అమలు చేయడం లేదు. ఇప్పటికైనా న్యాయవాదులమైనటువంటి మాకు రక్షణ ఉండేందుకు వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను అమలు చేయాలని చెప్పేసి, లేని పక్షంలో రాబోయే కాలంలో దశల వారీగా ఉద్యమాలను ఉధృతం చేసి ఏ రకంగానైతే తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదం కీలక పాత్ర పోషించి తెలంగాణ సాధించామో ఈ న్యాయవాద ప్రొటెక్షన్ తీసకపోయినట్లయితే ఈ ప్రభుత్వాల మెడలు వంచుదామని తెలియజేస్తూ ఈరోజు మేమందరం కూడా మూకుమ్మడిగా